₹4000 ఇంజెక్షన్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వబోతుంది. నమస్తే పేరెంట్స్, నేను మీ కేర్ ఫర్ కిడ్స్ డాక్టర్ చైతన్య. February 28, 2026 నుంచి గవర్నమెంట్ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ చేయబోతుంది. దీంట్లో 14 ఇయర్స్ ఉన్న ఆడపిల్లలు, అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్ దాకా పుట్టిన ఆడపిల్లలకి సింగిల్ డోస్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వబోతుంది. సో అందరూ ఈ వ్యాక్సినేషన్ తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. సో నన్ను చాలా కామన్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటి? మోర్ దెన్ 70% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు, అండ్ మోర్ దెన్ 90% జెనటల్ వార్డ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్, ఆల్రెడీ అంతకుముందు వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వేయించుకోవాలా? నో, అక్కర్లేదు. కొంతమంది ఏమైనా తిని వెళ్ళాలా అని అడుగుతున్నారు. ఎస్, ఖచ్చితంగా ఏదో బ్రేక్ఫాస్ట్ కానీ జ్యూసెస్ కానీ లిక్విడ్ కానీ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి. అండ్ ఇంకొంతమంది ఈ వ్యాక్సిన్ నార్మల్గా 2 డోసెస్ కదా, మరి ఇప్పుడు సింగిల్ డోస్ సరిపోతుందని అడుగుతున్నారు. రీసెంట్గా వచ్చిన WHO అప్డేట్ ప్రకారం సింగిల్ డోస్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ IAP ప్రకారం అయితే ప్రెసెంట్ 9 to 14 ఇయర్స్ పిల్లలు అయితే 2 డోసెస్, 15 to 26 ఆర్ ఈవెన్ 45 ఇయర్స్ దాకా అయితే 3 డోసెస్ తీసుకోవాలి. అండ్ కొంతమంది ఇది ఓన్లీ ఆడపిల్లలకైనా మగవాళ్ళకి ఏమైనా ఇవ్వచ్చేసారని అడుగుతున్నారు. ఎస్, మగవాళ్ళకి కూడా ఇస్తే చాలా మంచిది. 9 to 4 ఇయర్స్ పిల్లల్లో 2 డోసులు, 0 and 6 months, అండ్ 15 to 26 ఇయర్స్ పిల్లలకైతే 3 డోసెస్ ఇవ్వాలి. సో వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? సో ఫస్ట్ది ట్రాన్స్మిషన్ తగ్గుతుంది, అండ్ సెకండ్ జెనటల్ వార్డ్స్ చాలా వరకు తగ్గిపోతాయి, అండ్ పినైల్ క్యాన్సర్స్, ఓరోఫారింజల్ క్యాన్సర్స్ కూడా తగ్గుతుంది. అండ్ ఇంకో వన్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎక్కడ వేయించుకోవాలి? మీ నియరెస్ట్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్ళండి. అండ్ వెళ్ళే ముందు మీరు యూబిన్ సిటిజన్ యాప్లో ఈ వ్యాక్సినేషన్ రిజిస్టర్ చేసుకుని వెళ్తే మీకు కొంచెం ఈజీగా అయిపోతుంది. సో 14 ఇయర్స్ ఉన్న ఆడపిల్లలందరూ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.